కానీ అన్ని కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చేవెళ్లలో వర్క్స్ కు ల్యాండ్ ఎక్విజేషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టామంటాడు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే థర్డ్ పేజ్ తీసి చూపించి, రేవంత్ రెడ్డి థర్డ్ పేజ్ చదువు ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది థర్డ్ పేజ్ లో ఉంది, తీసి చదువు అంటే చప్పుడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకొని. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆనాడిన తెలుగుదేశం నుండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణహిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరా ఇంకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట, ఊసల వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మారుస్తున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లలు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లలు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6,400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6,400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2,000 పోతున్నాయి. 2,000 ఎక్కడ, 6,400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కో సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లలు మరమ్మతు చేయ చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్ట్లు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్ట్లు అయినాయి? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలే మీరు. 5 కూడా వేయలే. ఆ 500 బోర్ హోల్స్ ఎప్పుడు కావాలి? మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి? రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్ల వరకే మీ పుణ్యకాలం ముగిసేటట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడిహట్టి డ్రామాల్లో ఆవట్లేదు మీరు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడిహట్టిదంతా. నిజంగా 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకే పోయినా మహారాష్ట్రకు, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు తాగునీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్లు ఇప్పుడు ఆడ వాడుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వాడుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడతాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి.
మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు ఒక ఆయనేమో గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయనేమో 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడుతూ ఏదో జలహారతుల మీద ఓ డ్రామాలు చేస్తున్నాడు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి? ఇప్పటికి మీరు 10 ఏళ్ళ తుమ్మిడి గట్టి కట్టం అని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామాలే తప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పటిదాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం ఆ రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం ఉండే, జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తాను సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళ, ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి ఓ జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం మాట్లాడే డ్రామాలు కట్టి పెట్టండి. మేడిగడ్డ 3 పిల్లర్లు వెంటనే మరమ్మతు చేయండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. 284 టీఎంసీలకు అన్ని అనుమతులు తెచ్చిన మేడిగడ్డకు 284 టీఎంసీ. అంత మన నీటి లభ్యతకు మనకు తెలంగాణకు హక్కులు తెచ్చినాం ఆ రోజు మేము. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, టీఏసీ క్లియరెన్స్ తో సహా అన్ని అనుమతులు ఆ రోజు తెచ్చిపెట్టినాం. అక్కడ మనకు నీటి లభ్యత ఉన్నది, మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి. దాన్ని పొడగొట్టుకుంటారన్నా? దాన్ని వెంటనే మరమ్మతు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఓకే బస్, థ్యాంక్ యూ. ఇంకొక పాయింట్ మక్కలది అందులో మాట్లాడాలని చిన్న కొడుకులు మాట్లాడతారు, వాటిలకు మక్కలకు సంబంధించి. ఇంకోటి మా క్రిషాంక్ ఇది ఒకటి చెప్పేస్తే అయిపోతుందా, మర్చిపోయినా. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె క్రిషాంక్ గారిని కేసు మీద కేసు పెట్టి రాజకీయ వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్లు వేసుకుంటూ మళ్ళీ అరెస్ట్ చేసి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. చేయాల్సిన పని చేస్తలేరు. కరీంనగర్ లో గోల్డ్ షాప్ లో దొంగలు పడితే ఎవరో చెప్తున్నారు, బయట సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి వార్తలు. ఆ బంగారం దొంగతనం చేసిన దొంగలంటే దేశం విడిచి పారిపోయినట్టు. ఇప్పటికే వాడిని పట్టుకోరా అంటే సాధ కాదు. పట్టవగలు కరీంనగర్ నడిబొడ్డున కిలో కొద్ది బంగారం దొంగతనం చేసేమో వాడు దేశం విడిచి పారిపోతే వాడిని పట్టుకునే తెలివి లేదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు రాత్రి పోయి రోడ్ల మీద నిలబడితే పోకిరీలు వచ్చి ఒక మహిళ మీద ఏ రకమైన ప్రయత్నం చేసిండ్రో ఆమెనే పోలీస్ కమిషనరే సోషల్ మీడియాలో పెట్టుకున్నది. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకు అర్థమవుతా ఉంది. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు, జాగ్రత్తగా ఎట్లా మేము ఉంటాం? మీ పరిస్థితి ఎట్లుందంటే హైదరాబాద్ నడిబొడ్డున సొంత ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడి దొంగలు బంగారం షాప్ లో బంగారం ఎత్తుకపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు.
కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? దొంగను దొరకబట్టి పోలీసులకు సెల్ ఫోన్ ఇచ్చిండు అంతే. ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిన వ్యక్తిని దొరకబట్టి ఈ ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిండు, అబద్ధాలు ప్రచారం చేసిండని ఆ ఫోన్ అతని చేతుల నుంచి తీసుకొని పోలీస్ చేతికి ఇచ్చాడు. దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఒక దళిత నాయకుడు క్రిషాంక్ను 20 రోజులుగా జైల్లో పెట్టిండ్రు. అంటే మీరు అసలు చేయాల్సిన పని ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? ఎటుపోతుంది రాష్ట్రం? నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక వచ్చింది. దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడైతున్నాయంటే తెలంగాణలో అవుతున్నాయి. అత్యధిక పిల్లలు మిస్సింగ్ ఎక్కడున్నారు అంటే తెలంగాణలో. అందులో ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అత్యధిక కేసులు దేంట్లో చూసినా. తెలంగాణ అభివృద్ధి దేంట్లో జరుగుతుంది? ఆత్మహత్యల్లో అభివృద్ధి చేస్తున్నారు మీరు. కేసుల నమోదులో అభివృద్ధి చూపిస్తున్నారు, అత్యాచారాల్లో అభివృద్ధి చూపిస్తున్నారు, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడంలో అభివృద్ధి చూపిస్తున్నారు, మహిళల రక్షణ ఫెయిల్ అవడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. హైదరాబాద్ పరువు తీసేసింది మీరు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్లో తెలంగాణ దేశానికి దిక్సూచి. ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణను మెచ్చుకున్నది. ఇలా పరిస్థితి ఏంటి? మహిళా పోలీస్ కమిషనరు మంచి ప్రయత్నం చేయొచ్చు ఆవిడ, కానీ పరిస్థితి ఎట్లా ఉందనడానికి అది అడ్డం పడుతున్నది. పరిస్థితి తీవ్రతకు అది అడ్డం పడుతూ ఉన్నది.